హైదరాబాద్లోని చాదర్ఘాట్ వంతెనపై 17 ఏళ్ల మైనర్ యువకుడు ఆటోతో ప్రమాదకరంగా స్టంట్స్ చేశాడు. యువతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆటోను 2 చక్రాలపై నడుపుతూ విన్యాసాలు చేశాడు. 2025 నవంబర్ 7వ తేదీన చేసిన ఈ విన్యాసాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో ఆ మైనర్ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేసి జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. నెల రోజుల పాటు కమ్యూనిటీ సేవ చేయాలని జువెనైల్ జస్టిస్ బోర్డు తీర్పిచ్చింది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆఫీసులో సేవలందించాలని ఆదేశించింది. ఈ తరహా ప్రమాదకర విన్యాసాలు సోషల్ మీడియాలో గుర్తింపు కోసమే చేస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల యువత జీవితాలతో పాటు ఇతరుల భద్రత కూడా ప్రమాదంలో పడుతోంది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 1999A ప్రకారం మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహన యజమానులకు జరిమానా, వాహన రిజిస్ట్రేషన్ రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మైనర్ల డ్రైవింగ్ పై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ నిఘాను మరింత పెంచారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా